ఒకటో సమూయేలు 16వ అధ్యాయము 18వ వచనం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెస్సై యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు సూర్యుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసినై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా. ఈ వచనంలో దావీదు యొక్క ప్రధాన ప్రత్యేకతల్ని మనం చూస్తున్నాం. దావీదు యొక్క ప్రత్యేకతల నుంచి మనం కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా దావీదు గురించి మనం నేర్చుకుంటున్నాము. చమత్కారంగా సితారాను వాయించగలిగినటువంటి వాడు. తను చేసే పని అద్భుతంగా చేసేవాడు, మంచి నైపుణ్యంతో చేసేవాడు. కాబట్టి మనం దావీదు ద్వారా మనం నేర్చుకుంటున్నాం, చేస్తున్న పని ఏదైనా సరే మంచి నైపుణ్యతతో మనం చేయాలి. చేస్తున్న పని చమత్కారంగా చేయాలి, నైపుణ్యం కలిగి చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సామెతలు 22వ సామెతలు 29 వచనం మనం చూసినట్లయితే, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. మళ్ళీ చదువుతున్నా, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. నీ పనిలో నైపుణ్యం ఉన్నట్లయితే, నీ పనిలో చమత్కారము చక్కదనము ఉన్నట్లయితే, నువ్వు అల్పులైన వారి ఎదుట ఉండవు, అధికారుల ఎదుట ఉంటావు, రాజుల ఎదుట దేవుడు నిన్ను నిలబెడతాడు. దావీదు కలిగి ఉన్నటువంటి ఒక ప్రధానమైన ప్రత్యేకత ఏమిటంటే చమత్కారంగా సితారాను వాయించగలగడం, చమత్కారంగా తన పనిని చక్కగా అద్భుతంగా చేయగలగడము దావీదు యొక్క ప్రత్యేకతగా మనం చూస్తున్నాం. రెండవ ప్రత్యేకత దావీదు మనం చూసినట్లయితే, అతడు బహుశూరుడైన, అంటే బహుధైర్యం కలిగిన వాడు, సాహసం చేయువాడు, పరాక్రమవంతుడు, సాహసవంతుడు, వీరుడు. ఒక రకంగా చెప్పాలంటే గుండె ధైర్యం కలిగిన వాడు. నువ్వు చేస్తున్న పనిలో, నీ జీవిస్తున్న విధానంలో, నువ్వు ఉన్న స్థితిలో గుండె ధైర్యంతో నువ్వు జీవించాలి. గుండె ధైర్యం చెడిపోవడానికి వీల్లేదు. నువ్వు గుండె ధైర్యంతో ఉండాలి అని దావీదు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆయన బహుశూరుడు. ఆయన దావీదుకున్న ప్రత్యేకత, ఒక లక్షణం అది. కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు బహుధైర్యం కలిగి నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అది దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకత. మనలో కూడా అది ఉండనివ్వాలి అని ప్రభు పేరట కోరుతున్నాను. ఇంకో ప్రత్యేకత చూసినట్లయితే, యుద్ధశాలి. దావీదు యుద్ధశాలి, యుద్ధవీరుడు, యుద్ధం చేసేవాడు. మనం కూడా యుద్ధం నేర్చుకోవాలి, యుద్ధం చేయడం నేర్చుకోవాలి. నీకొచ్చే కష్టంతో యుద్ధం చేయడం నేర్చుకోవాలి, నీకొచ్చే సమస్యతో యుద్ధం చేయడం నేర్చుకోవాలి. యుద్ధం అంటే ఏదో పాతకాలంలాగా ఏదో కత్తులు పట్టుకొని యుద్ధానికి వెళ్ళటం కాదు. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, కనిపిస్తున్నటువంటి శరీరులతో కాదు మన యుద్ధము, కానీ దురాత్మ సమూహముతో మనము యుద్ధం చేయాలి. కనిపిస్తున్నటువంటి శరీరులతో కాదు, కానీ కనిపించినటువంటి ఆ దురాత్మ సమూహముతో మనము యుద్ధం నేర్చుకోవాలి, యుద్ధం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దావీదులో ఉన్న ఒక ప్రత్యేకత యుద్ధశాలి, యుద్ధవీరుడు. నువ్వు కూడా యుద్ధవీరుడుగా నీ జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఇంకోటి మనము దావీదు ప్రత్యేకత చూసినట్లయితే, మాట నేర్పరి. చక్కగా మాట్లాడేవాడు, మాటలలో ప్రావీణ్యం కలిగినవాడు, మాట నిపుణత కలిగినవాడు, మాట్లాడే సమర్థుడు, మాటల్లో ఆరితేరినటువంటి అనుభవం కలిగినవాడు దావీదు. చక్కగా మాట్లాడేవాడు. నీ మాటలు కూడా చక్కగా ఉండాలి. నీ ఎవరితో మాట్లాడితే నీ మాటల చక్కదనాన్ని వారు గుర్తించాలి. ఆ రీతిగా నువ్వు మాట్లాడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మాటలు ఉప్పు వేసినట్టుగా రుచికరముగా ఉండాలట. కాబట్టి మన మాటలు ఆ రీతిగా రుచికరంగా ఉండేటట్టుగా మన మాటల్ని జాగ్రత్త కలిగి మాట్లాడాలని, అది ఇతరులకు ఆకర్షణగా,
ఇష్టపూర్వకంగా ఉండేటట్టుగా మన మాటలు ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. దావీదు మనకు తెలియజేస్తున్నాడు మాట కూడా చక్కగా ఉండాలని. నెక్స్ట్ చూసినట్లయితే దావీదు రూపసినై ఉన్నాడు అని తెలియజేస్తుంది. దావీదు అందగాడు, సుందరుడు, సౌందర్యవంతుడు. ఎవరి అందం మారుకుంటుంది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. సామెతలు 15వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, సామెతలు 15:13 వచనం మనం చూసినట్లయితే ఇలా ఉంది. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోతుంది. మనోదుఖము వలన ఆత్మ నలిగిపోతుంది. నీ హృదయం సంతోషంగా ఉన్నట్లయితే నీ ముఖమునకు తేట కనిపిస్తుంది. నీ హృదయం సంతోషంగా ఉన్నట్లయితే నీ ముఖంలో తేజస్సు కనిపిస్తుంది. నీ హృదయము సంతోషకరంగా ఉన్నట్లయితే నీ ముఖంలో వెలుగు, ఆ కళ కనిపిస్తుంటుంది. దావీదు దేవునిలో సంతోషించేవాడు. తన హృదయాన్ని దేవుని యందు సంతోషంగా ఉండేటట్టుగా చేసుకునేవాడు దావీదు. కాబట్టి అతడు అందంగా ఉండేవాడు. అందగాడు, సౌందర్యవంతుడు దావీదు. కాబట్టి మన హృదయాన్ని మనము సంతోషంగా మనం చూసుకున్నట్లయితే మన ముఖం కూడా తేజస్సు కలిగి ఉంటుంది, అందంగా ఉండగలుగుతాం. దావీదు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఎవరు నేను తెల్లగలేను, నేను నల్లగున్నాను, అందంగా లేనని మనం బాధపడడానికి లేదు. అటువంటి బాధలు విడిచిపెట్టండి. హృదయం సంతోషంగా ఉంటే చాలు. నీ ముఖము తేజస్సు, నీ ముఖంలో వెలుగు కనిపిస్తుంది. ఆ అందం అనేది నీ ముఖంలో కనిపిస్తుంది. అది మర్చిపోకూడదని ప్రభు పేరట కోరుతున్నాను. కలర్స్ని చూసి మనము బాధపడడానికి వీలు లేదు. ఒకరోజు చిలుక దగ్గరికి ఒక కాకి వెళ్ళింది. కాకి చిలుక దగ్గరికి వెళ్ళి, చిలుక నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. నేను చూస్తే నల్లగా ఉన్నాను. నీలాంటి అందం కొంచెమైనా నాకు దేవుడిచ్చి ఉంటే బాగుండేది అని కాకి చిలుకతో అడిగిందట. అప్పుడు చిలుక అంది, నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి స్వేచ్ఛగా తిరగగలుగుతున్నావు. నేను అందంగా ఉన్నాను కాబట్టి పంజరం లోపలే బందీనై ఉండిపోవాల్సి వచ్చింది. కాబట్టి నీలాంటి స్వేచ్ఛ ఎవరికి ఉంది చెప్పు? ఆ స్వేచ్ఛ నేను బాధపడుతున్నాను అని చిలుక సమాధానం ఇచ్చిందట. కాబట్టి నీకున్నటువంటి నీ అందమే గొప్ప. దేవుడు నీకు ఇచ్చిన అందమే గొప్పది. దాన్ని నువ్వు బాధపడుతూ మనోవిచారంతో, దిగులుతో నీ అందాన్ని నువ్వు పాడు చేసుకోవడానికి వీల్లేదు. సంతోషకరమైన హృదయం కలిగిన వారికి ముఖంలో ఆ తేజస్సు కనిపిస్తుంది. సంతోషకరమైన హృదయం కలిగిన వారికి ఆ ముఖంలో తేట కనిపిస్తుంది. అది మర్చిపోకూడదు. దావీదు అందమైన వాడు. దావీదు మరో ప్రత్యేకత మనం చూసినట్లయితే, దేవుడు వానికి తోడుగా ఉన్నాడు. ఇది మరీ ప్రాముఖ్యమైన విషయం. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఈ ప్రపంచం మొత్తం మాకు తోడుగా ఉన్నట్టుగా ఉండి దేవుడు లేకపోతే మనం ఏది సాధించలేము. కానీ దేవుడు తోడుగా ఉండి నీ అయిన వారు, నీ చుట్టూ ఉన్నవారు నీకు దూరం చేసినా సరే దేవుడు తోడుగా ఉంటే నువ్వు గొప్పవాడుగా అవుతావు. యోసేపు జీవితంలో కూడా చూస్తాం దేవుడు తోడుగా ఉన్నట్టు. మనం 1 సమూయేలు 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు దావీదు సమస్త విషయములు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. మంచి బుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడట. దేవుడు అందుకే దావీదుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దావీదు వల్లే మనం కూడా ఈ ప్రత్యేకతలు కలిగి ఉండాలి. 1వ ప్రత్యేకత చమత్కారంగా తన పని తాను చేయటం. 2వ ప్రత్యేకత అతడు బహుశూరుడు. 3వ ప్రత్యేకత అతను యుద్ధశాలి, యుద్ధ వీరుడు. 4వ ప్రత్యేకత మాట నేర్పరి. 5వ ప్రత్యేకత రూపసినైనవాడు, అందగాడు, సౌందర్యవంతుడు. 6వ ప్రత్యేకత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తద్వారా మనం కూడా నేర్చుకోవాలని ప్రభు పేరిట
మనవి చేస్తున్నాను. ఈ ప్రత్యేకతలన్నీ సౌలు కింద పనిచేసేటటువంటి ఒక సేవకుడు గమనించాడు. గమనించి సౌలుతో అన్నాడు, రాజా, ఎస్ఐ కుమారుడైన బెత్లెహేములో ఎస్ఐ కుమారుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎస్ఐ కుమారులలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఈ క్వాలిటీస్ కలిగిన వాడు. అతన్ని ఒకసారి తీసుకొద్దామా రాజా అని తన యజమానుడితో చెప్పాడు. సౌలు వెంటనే అతన్ని తీసుకురండి అన్నాడు. ఎలా సౌలు కొంత పని చేసేవాడికి దావీదు యొక్క ప్రత్యేకతలు ఎలా తెలిసినాయి? దావీదు గొర్రెల కాపరిగా మనకు తెలుసు. కానీ ఒకప్పుడు సౌలు రాజు కింద పనిచేసేటటువంటి ఆ సేవకుడికి దావీదు యొక్క ప్రత్యేకతలు ఎలా తెలిసినాయి? ఈరోజు కూడా మనం గమనించాలి. మనలో ఉన్న ప్రత్యేకత, నీలో ఉన్న ప్రత్యేకత, బాగా పాటలు పాడే ప్రత్యేకత కావచ్చు, మాట్లాడే ప్రత్యేకత కావచ్చు, నీలో ఏ టాలెంట్ ఉన్నా సరే అది ఆ ప్రత్యేకతలు దాగిపోవడానికి కాదు. ఆ ప్రత్యేకతలు అలా ఆగిపోవడానికి లేదు. ఇతరులకు తెలియబడాలి. నీ ప్రత్యేకత నీ కుటుంబానికి తెలియాలి. నీ ప్రత్యేకత నీ వీధిలో తెలియాలి. నీ ప్రత్యేకత నీ ఊరిలో తెలియాలి. నీ ప్రత్యేకత సమాజంలో తెలియాలి. నీ ప్రత్యేకత అనేక మందికి తెలిసేలాగా నువ్వు జీవించాలి. అటువంటి ప్రత్యేకతమైన జీవితం నువ్వు జీవించాలి. దావీదుకున్నటువంటి ప్రధాన ప్రత్యేకతలు సౌలు కింద పనిచేసేటటువంటి ఒక సేవకుడు గమనించాడు, తెలుసుకున్నాడు. దావీదు ఒక ప్రత్యేకతని మర్చిపోలేకపోయాడు. కాబట్టి రాజు, ఒకప్పుడు సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు, ఆ సౌలుతో మాట్లాడి దావీదుని వెంటనే సౌలు దగ్గరికి తీసుకొచ్చాడు. దావీదు రాజు కావటానికి ఇది ఒక ప్రధాన మార్గంగా వచ్చింది, తన ప్రత్యేకతలు. కాబట్టి మన జీవితంలో ప్రత్యేకతల్ని మనము అలవర్చుకొని ప్రత్యేకతల్ని మనలో అభివృద్ధి చెందిస్తూ మన జీవితాన్ని కొనసాగించినట్లయితే గొప్ప జీవితాన్ని అనుభవిస్తాం. థ్యాంక్ యూ.